కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదు అనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. గుంటూరులో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న గోపీకృష్ణ, లక్ష్మీ ప్రియాంక ఇద్దరు వయసు 20 years. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు, ప్రేమలో ఉన్నారు, ఇక పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు తెలియజేస్తే వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు, నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తెలియదు. మరొక వైపు ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళాలి, ప్రేమించుకున్నాము కాబట్టి పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలి అని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఈ నెల 5వ తేదీన స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించింది ఈ ప్రేమ జంట. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవటం లేదు కాబట్టి మాకు రక్షణ కల్పించాలి అంటూ పోలీసులను అప్రోచ్ అయ్యారు. అయితే పోలీసులు వీళ్ళిద్దరితో పాటు ఇరు కుటుంబ సభ్యులను కూడా పిలిపించి ఇద్దరు మేజర్లు కాబట్టి ప్రేమ పెళ్లికి ఒప్పుకుంటున్నారా లేదా అంటే పోలీసుల సమక్షంలో కూడా ఇటు గోపీకృష్ణ పేరెంట్స్ కావచ్చు, అటు లక్ష్మీ ప్రియాంక పేరెంట్స్ కూడా ఈ పెళ్లికి మేము ఒప్పుకోవటం లేదు అంటూ కరాఖండిగా తెగేసి చెప్పేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వీరు ఎలాగైనా ఇద్దరం కలిసే ముందుకు వెళ్ళాలి, పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఒక్కసారిగా ఈ గోపీకృష్ణ గుంటూరు నుండి మార్కాపురం వైపు వెళ్తున్నటువంటి ట్రైన్కి ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసినటువంటి ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. అబ్బాయి లేకపోతే నేను కూడా ఉండకూడదు, ఎందుకంటే ఇదంతా కూడా మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవటానికి ముందుకు వెళ్ళాలి అనే ఒక బలమైన నిర్ణయంలో విఫలమయ్యాం కాబట్టి తను లేకపోతే నేను ఉండలేను అనే కారణంతో ఈ నెక్స్ట్ డే ఆ లక్ష్మీ ప్రియాంక కూడా ట్రైన్కి ఎదురెళ్ళి ఆమె కూడా ప్రాణాలు పోగొట్టుకుంది. సో రైల్వే పోలీసులు అయితే ఇద్దరు కూడా ఆత్మహత్యకు, సూసైడ్కి కారణం ప్రేమ విఫలమే అని తెలుసుకున్నప్పుడు ప్రేమ వైఫల్యం కాదు, ఇక్కడ ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడమే కారణమని తెలుసుకుని ఆ రకంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కానీ ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసినటువంటి ఘటన ఇది. ఇద్దరు బీటెక్ చదువుతున్నారు. వారు ఈ స్థాయి వరకు చదవటానికి ఆ పేరెంట్స్, అటు అమ్మాయి తరపు పేరెంట్స్ కావచ్చు, అబ్బాయి తరపు పేరెంట్స్ కావచ్చు, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటారు, ఎంతో సాక్రిఫైస్ చేసి ఉంటారు, లక్షలు ఫీజులు కట్టుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు జెన్యూన్గా, కానీ పెళ్లి చేసుకోవాలి అనేది వాళ్ళ నిర్ణయం. మేమేమి విచ్చలవిడిగా తిరగలేదే, ఇష్టపడ్డాం కాబట్టి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లి జీవితాన్ని ఊహించలేక ఆ తర్వాత మనం ఎన్నో ఘటనలు చూసాం. పెళ్ళైన వెంటనే ఏదో పేరెంట్స్ కోసం బలవంతంగా పెళ్లి ఒప్పుకొని ఆ తర్వాత వేరొక వ్యక్తితో ఎవరైతే పెళ్లి జరుపుకుంటారో వాళ్ళని హత్య చేయడానికి ఏవో ప్లాన్లు చేయడం, లేకపోతే పెళ్ళైన తర్వాత నవవధువులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటివి చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మాత్రం మేము ఇంత జెన్యున్గా పెద్దల ముందు మా ప్రపోజల్ పెడితే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఈవెన్ పోలీసులు మేము అప్రోచ్ అయినా కూడా అక్కడ మాకు రక్షణ కల్పించలేదు అనేటటువంటి ఒక మనస్తాపంతో వీరిద్దరూ మాత్రం తనువు చాలించినటువంటి దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం. ఇటు ఎవరిని కూడా మనం జడ్జ్ చేయలేం, ఎందుకంటే పిల్లల్ని కన్నది మనం, పిల్లల భవిష్యత్తు పైన వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలో మనం డిసైడ్ చేయాలి అనేది కొంతమంది పేరెంట్స్ యొక్క ధోరణి. అయితే ఇక్కడ మాత్రం వీళ్ళు మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఏమీ విచ్చలవిడిగా వెళ్ళిపోలేదు. ప్రేమించుకోవడం తప్పు కాదు, ఇద్దరు అభిప్రాయాలు కలిసి ఉండొచ్చు, అలానే కలిసి ట్రావెల్ అవ్వాలి అనుకున్నారు. పెద్దల్ని ఒప్పించి అందరూ ఆశీర్వాదం తీసుకొని ఇది ప్రేమ పెళ్లిగా కాకుండా పెద్దలు నిర్ణయించిన, పెద్దలు ఆశీర్వదించిన పెళ్లిగానే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత పోలీసుల ద్వారా ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చి పెద్దలు అంగీకరిస్తారేమో అని ఎదురు చూశారు. బట్ అవన్నీ జరగకపోయేటప్పటికీ ఇటు ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక ఆ అబ్బాయి తనువు చాలించాడు. ఆ అబ్బాయి లేకపోతే నేనెందుకు అంటూ ఆ అమ్మాయి కూడా, ఎందుకంటే ఇంకా అమ్మాయి ఉన్నా ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, నేను ఇంకా లైఫ్ లీడ్ చేయలేను అనే కారణంతో, చదువుకోలేనేమో అని ఒక కారణంతో కావచ్చు ఆ అమ్మాయి కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేటువంటి ఘటన. ఇక్కడ రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయాయి. అదే ఒకవేళ ఒప్పుకొని ఉండుంటే చక్కగా వారిద్దరు లైఫ్ బాగుండేదేమో, ఆ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు ఇప్పటికీ సంతోషంగా ఉండేవాళ్ళేమో, ఇంకా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వటానికి ఇంకా స్టడీస్ను ముందుకు తీసుకువెళ్ళి ఉండేవారేమో. ఒక కోణంలో ఎనాలిసిస్ చేయాలంటే ఇలా, మరొక కోణంలో పేరెంట్స్ వరకు వస్తే
ఈ మధ్య కాలంలో పిల్లలు ఎంత సెన్సిటివ్గా మారిపోతున్నారో పెద్దలుగా మనమే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకప్పట్లాగా ఒరే నువ్వు ఇదే చదవాలి, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇలానే ఉండాలి, మా అండర్లోనే నువ్వు ఉండాలి, మేము చెప్పే డైరెక్షన్లోనే నువ్వు వెళ్ళాలి అంటే ఇటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వినే ప్రసక్తే లేదు, వినటం లేదు కూడా. ఇదంతా మనం రెగ్యులర్గా జరుగుతున్నటువంటి అనేక నేర ఘటనల్లో చూస్తూనే ఉన్నాం. అవి ఎంతకి దారి తీస్తున్నాయంటే నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ ఆలోచనలు చాలా దారుణంగా వెళ్ళిపోతున్నాయి. అయితే హత్యలకో లేకపోతే ఆత్మహత్యలకో వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితిలో వారిద్దరు కూడా చాలా జెన్యూన్గా వచ్చి అప్రోచ్ అయ్యి పెద్దలుగా మీ సహకారం, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి, మేము ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం అన్నప్పుడు వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకుని అంగీకరించుంటే గనక ఈరోజు వారిద్దరూ చనిపోయి ఉండేవారు కాదు, బలవంతంగా ప్రాణాలు తీసుకుని ఉండేవారు కాదు. హ్యాపీగా ఒక పెళ్లి జరిగేది, సెటిల్ అయ్యేవారు, ముందుకు వెళ్ళేదంతా హ్యాపీగా. ఈ ఫ్యామిలీస్ కూడా చాలా సంతోషంగా ఉండేవేమో. బట్ ఇక్కడ మనం పెద్దరికమే చూపించాలి అనే ఆలోచనతో కొంత కఠినంగా వెళ్తే మాత్రం ఇప్పుడు కడుపుకోతే మిగిలింది కదా 2 కుటుంబ సభ్యులకి. అయితే కొంతమంది అనుకోవచ్చు పిల్లలకి ఆ మాత్రం పేషెన్సీ లేదా, పెద్దలు ఎందుకు అంగీకరించాలి, ఇప్పటి వరకు వాళ్ళు చెప్తేనే వాళ్ళు ఏం చదవాలో చేశారా, లేకపోతే వాళ్ళకి కావాల్సింది ఇచ్చారంటే లేదు, జనరేషన్ మారింది. అందుకే కదా మోటివేషనల్ స్పీకర్స్ కూడా చెప్తున్నారు పిల్లలకు అనుగుణంగా పెద్దలు మనల్ని మనం మార్పు చెందుకోవాల్సిన అవసరం ఉంది అని. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది, చాలా స్పీడ్గా ఉన్నారు పిల్లలు, స్పాట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సింది ఇవ్వగలుగుతూ అది అవసరం లేనిదైతే కనుక మనం చెప్పగలిగేలాగా ఉండాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్కి సుదీర్ఘమైన అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ తరహాగా వెళ్ళాలని ఇప్పటికే ఎంతోమంది మానసిక నిపుణులు కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మాత్రం వాళ్ళు బోత్ ఫ్యామిలీస్ చాలా కఠినమైన డెసిషన్ తీసుకున్నారు. దాన్ని తట్టుకోలేక ఈ ఇద్దరు పిల్లలు కూడా అంతే కఠినమైన నిర్ణయం తీసుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకొని ఈ లోకం నుంచే కాదు తమ కుటుంబ సభ్యులకి కన్నవారికి కూడా దూరం అయిపోవాలి అని నిర్ణయించుకున్నారు. ఈ ప్రేమ లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము, పెళ్లి చేసుకోలేకపోతే ఇంకా అవ్వదు అనే ఒక డెసిషన్కి వెళ్ళి ఇలా అర్ధాంతరంగా ఇద్దరు పిల్లలు కూడా బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నటువంటి లక్ష్మీ ప్రియాంక కావచ్చు, గోపి కృష్ణ ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకోవటం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఘటనలపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే ఇక్కడ మేము ఎవరిని పెద్దవాళ్ళని తప్పు పట్టడం లేదు, కానీ అలా అని పిల్లల్ని వెనకేసుకొని రావటం లేదు. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చిన్న మైనర్ పిల్లలు బైక్ కొనివ్వలేదనో, సెల్ ఫోన్ కొనివ్వలేదనో కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు, ఆఖరికి కడుపుకోతే మిగులుస్తున్నారు. అది వేరే. ఇక్కడ చాలా జెన్యున్గా వెళ్ళాలి అనుకున్నటువంటి వారిని అర్థం చేసుకోలేనిది ఎవరో కూడా అర్థం కావటం లేదు ఇక్కడ. సో ఈ ఘటనపై మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు